సిటీ న్యూస్ కు స్వాగతం. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని 45వ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని 45వ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. ఇంజనీర్స్ డే సందర్భంగా 45వ డివిజన్లోని మున్సిపల్ పార్కులో భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, పివి ఫణికుమార్, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, వెలుగు ఫౌండేషన్ అధ్యక్షుడు నంగేగడ్డ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంజనీర్ మురళీధర్ను ఘనంగా సత్కరించారు. అనంతరం పార్కులో మొక్కలను నాటారు. విశ్వేశ్వరయ్య రోజు ఇంజనీర్స్ డేగా ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఆ సందర్భంగా మన ఇంజనీర్ మురళీధర్ గారికి ఈ పార్కులో చేయటానికి గల కారణం ఆయన తండ్రి గారు శ్రీరాములు గారు ఈ పార్కు అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆయన పేరుతో ఈ పార్కు ఉంది ఇక్కడ. దాంట్లో ఈ రోజున వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన చందమామ బాబు ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. చక్కగా మొక్కలు పెంచి వచ్చేటువంటి పార్కర్స్ ఎవరైతే ఉండారో వాళ్ళకి నీడనిచ్చి ఆహ్లాదకరమైన వాతావరణం కలిగించడానికి చెట్లు కూడా భయం పోయింది, ఇప్పుడు బాగా పెరుగుతాయి. ఎందుకు భయం పోయిందంటే చెట్లకు తెలుసు కదా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చెట్లు భయపడిపోయినాయి. ఇప్పుడు వాటికి కూడా స్వేచ్ఛ వచ్చింది, చక్కగా పెరుగుతాయి, మనకు నీడనిస్తాయి, ప్రాణవాయువునిస్తాయి. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని మన మున్సిపల్ కమిషనర్ గారు, మా ఫణికుమారు, మరి అదేవిధంగా చందమామ బాబు గారికి, మైత్రి ఫౌండేషన్ వేణుకుమార్ గారు, డాక్టర్ ప్రసాదరావు గారు, వీళ్ళంతా కూడా చాలా మైత్రి ఫౌండేషన్ వాళ్ళు చేసేటువంటి సేవ గణనీయం అన్నమాట. రేపో మాపో ఇప్పుడే చెప్తున్నారు, వరద బాధితులకు కూడా ₹1,00,000 మేము పోగు చేసాం. దాన్ని కూడా తీసుకెళ్లి సీఎం గారికి ఇద్దామండి. 163వ జయంతి సందర్భంగా ఇంజనీర్స్ డే జరుపుకుంటారు దేశవ్యాప్తంగా, ఇతర దేశాల్లో కూడా. ఈ సందర్భంగా ఎన్జిఓస్ కాలనీలో గల 45వ డివిజన్లో ఫణి గారు ఇన్ఛార్జిగా ఉన్న 45వ డివిజన్లో రాయపాటి శ్రీరాములు గారి పార్కులో వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చందమామ స్టూడియో బాబు గారు చాలా మంచి కార్యక్రమం, మొక్కలు నాటే కార్యక్రమం పెట్టారు. ఇప్పుడు అవసరం కూడా మొక్కలు నాటడమే కాదు, మనం ఉన్న చెట్లను కూడా కాపాడుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు చూశారు ఈ మధ్య ప్రకృతి విపత్తులు ఎలా వస్తున్నాయో, గ్లోబల్ వార్మింగ్, చెట్లు కొట్టేస్తున్నారు. ఏదో వాస్తు ఇక్కడ మనమేం డీవియేట్ అవ్వాలని కాదు, వాస్తు ప్రకారం ఈశాన్యంలో చెట్లు ఉంటే కొట్టేయండి అంటున్నారు. అది కనీసం 20 సంవత్సరాలు అయితే కానీ ఆ చెట్టు రాదు, 2 గంటల్లో జేసీబీ కొట్టేస్తుంది. ఇప్పుడు ఇవాళ నాటిన మొక్కలు కనీసం 10 సంవత్సరాలు పడుతుంది. అందుకని ఉన్న చెట్లని కాపాడుకోండి, నా విజ్ఞప్తి, అందరి విజ్ఞప్తి. ప్రకృతి విపత్తులను ఆపండి. ప్రకృతికి అనుకూలంగా ఉంటేనే మనం ఏదైనా, ప్రకృతి మనకు సహకరిస్తుంది. ప్రకృతికి విరుద్ధంగా ఏ కార్యక్రమాలు, కొండలు తొలవటం, బుడమేరు లాంటివి ఆక్రమించడం, అలాగే హైదరాబాద్లో హైడ్రా వచ్చి వాళ్ళ ఆక్రమణలను తొలగించడం, ఇవి మన రాష్ట్రంలో రిపీట్ అవ్వకుండా ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నాకు సన్మానం చేసిన వెలుగు ఫౌండేషన్ చందమామ స్టూడియో బాబు గారికి, కమిషనర్ బాపిరాజు గారికి, గోపీచంద్ గారికి, మా డాక్టర్ ప్రసాద్ గారికి, మా ఇన్ఛార్జ్ ఫణి గారికి, రఘు గారికి, మాస్టర్ గారికి. మొన్న చూసాం విజయవాడ వ్యాప్తంగా ఏ విధంగా అయినా సరే విపత్తులను ఎదుర్కోవాలంటే మనం ఎక్కువగా మొక్కలు పెంచాలి. మొక్కలు పెంచడం వలన రేపు భావితరాలకి మన ఆదర్శంగా నిలుస్తాం. ఆ మొక్కలు మన ఆక్సిజన్ ఇచ్చి మన వాతావరణ సమతుల్యాన్ని కాపాడుతుంది. అలాగే ఎప్పుడు ఎక్కువ ప్రతి సందర్భంలో మనం ఇంజనీర్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టి వెలుగు ఫౌండేషన్ మొక్కలు నాటే కార్యక్రమంలో పెద్దలందరూ వచ్చి ఇలాంటి కార్యక్రమం చేయించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. రాబోయే రోజుల్లో ప్రతి అకేషన్కి ఎవరో ఒకరు ఒక మొక్క నాటితే రేపు సమాజం అందరికీ ఉపయోగపడుతుంది. ఈ మెసేజ్ ద్వారా ఇంకా కొంతమంది ముందుకు వచ్చి ఇలాంటి మొక్కలు నాటడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు ప్రతి సందర్భంని చూసుకుని ఎవరికైనా పుట్టినరోజులో లేకపోతే పెళ్లి రోజో ఇంకో రోజు అయినా సరే ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటాలని మేము కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ఇంకా మేము కొన్ని వేల మొక్కలు నాటాలనే ఆశయంతో ముందుకెళ్తున్నాము. ఇప్పటికే ఫారెస్ట్ వాళ్ళని అడాప్ట్ చేసుకున్నాము, వాళ్ళు మొక్కలు ఇస్తున్నారు. ఇప్పుడు మచిలీపట్నంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడానికి ఇది ముందు నాంది పలికాము. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి వచ్చిన మొక్కలు నాటినందుకు ధన్యవాదాలు. మచిలీపట్నం మీడియా మిత్రుల ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. మచిలీపట్నం మీడియా మిత్రుల ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో గణపతి నవరాత్రుల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం స్వామివారికి పంచహారతులిచ్చారు. పూజా కార్యక్రమాల అనంతరం నిర్వహించిన డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమంలో నగరంలోని పలు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆటపాటలతో అలరించారు. పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా స్వామివారి లడ్డూ ప్రసాదానికి వేలంపాట నిర్వహించగా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో డ్రైవర్గా పనిచేస్తున్న కొల్లూరు వెంకటేశ్వరరావు 22,222 రూపాయలకు లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. వెంకటేశ్వరరావును మీడియా మిత్రులు ఘనంగా సత్కరించి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనకు కొంచెం చేంజ్ కావాలమ్మా. దరువు మార్చి కొత్త సౌండ్ వేసుకోండి. కాకుతుంటే లిప్పులోన ఉంది కప్పు కేక్, మాటలోన ఉంది మిల్క్ షేక్, చూపులో విజయవాడ వరద బాధితులకు గరుడ సేవా సంఘం వారు చేయూతను అందించారు. ఇటీవల వరదల వలన విజయవాడలోని కొన్ని ప్రాంతాలలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన సంఘటన అత్యంత బాధాకరమని గరుడ సేవా సంఘ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వరదల వలన సర్వం కోల్పోయిన వారికి తమ వంతు చేయూతగా నిత్యావసర సరుకులు, దుస్తులు, దుప్పట్లు అందజేస్తున్నట్లు సంఘ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబాప్రసాద్ మాట్లాడుతూ విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు బాధలో ఉన్నవారిని ఆదుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గరుడ సేవా సంఘం వారు ఎంతో కాలంగా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా వరద బాధితులకు తమ వంతు సహాయాన్ని అందజేయడం చాలా అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సామా కుమారి, చిట్టి కుమారి, పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు. రోజుల క్రితం విజయవాడ ప్రాంతం, కృష్ణా జిల్లా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు పడతాం, దానివల్ల వరదల వల్ల చాలా కుటుంబాలన్నీ కూడా మరి వీధిని పడతాం అనేది అందరూ కూడా గమనించారు. దానికి ఎవరు తోచిన సహాయార్థం వాళ్ళు విజయవాడ వెళ్ళి ఆ రోజు అనేక సేవా సంస్థల వారందరూ కూడా మరి అన్నం వండి అట్లాగే పులిహోర ప్యాకెట్లు అందజేస్తాం, బట్టలు అందజేస్తాం అనేది జరిగింది. మచిలీపట్నంలో కూడా గరుడు సేవా సమితి సామా కుమారి గారు, చిట్టు కుమారి గారు ఆధ్వర్యంలో కొన్ని కుటుంబాలకి నిత్యావసర వస్తువులు, చీరలు పంపిణీ చేస్తానికి ఈరోజు మచిలీపట్నం నుంచి కన్నికాపరమేశ్వర అమ్మవారి ఆశీస్సులు తీసుకుని బయలుదేరడం జరుగుతుంది. మరి వారికి ఇలాంటి సేవా కార్యక్రమాలు మొదటి నుంచి గరుడు సేవా సమితి ఆధ్యాత్మికంగా అనేక కార్యక్రమాలు చేశారు. వాళ్ళ వరద ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న వారికి కూడా వాళ్ళ తోచిన సహాయం వాళ్ళు చేయాలని చెప్పి కూడా ఈరోజు ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టినందుకు ఆ టీం అంతా కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. కొల్లూరు రవీంద్ర గారు కూడా పొద్దున్న తెలియజేశా, ఆయన కూడా వీళ్ళందరినీ కూడా అభినందనలు తెలియజేశారు. ఖచ్చితంగా వీళ్ళకి మన అమ్మవారు మంచి ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వాలి. అట్లాగే ఇట్లా ఎవరన్నా కష్టకాలంలో ఉన్నప్పుడు మనం ఇంకొకరికి సాయం చేస్తాం అనేది భగవంతుడు ఇచ్చిన వరం. మరి అలాంటి వాటిలో ఈ గరుడు సేవా సమితి కార్యక్రమంలో మన విజయవాడలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరంగా ఉన్నారండి. అందువల్ల మా గరుడ సేవా సమితి తరపున మచిలీపట్నం నుంచి నిత్యావసర సరుకులు, దుప్పట్లు, చీరలు ఇవ్వడానికి ఈరోజు వెళ్తున్నామండి. అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము.
హరే శ్రీనివాస. మొన్న జరిగిన ప్రకృతి వైపరీత్యం వలన జనాలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారండి. మా వంతు సహాయంగా శ్రీ గరుడా సేవా సమితి వారు నిరుపేదల కుటుంబాలకి నిత్యావసర వస్తువులు, దుప్పట్లు, చీరలు పంపిణీ చేద్దామని ఈ రోజున వాసవి కన్యకాపురం దేవస్థానం నుంచి బయలుదేరుతున్నాండి. అందరూ సుఖంగా ఉండాలి. జై వాసవి, జై జై వాసవి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ ఇంజనీర్ భారతరత్న డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రముఖ ఇంజనీర్ కోస్తా మురళీకృష్ణను ఘనంగా సత్కరించారు. కోస్తా జాతీయ రహదారి సాధనలో తన వంతు కృషి చేయడమే కాక సివిల్ ఇంజనీర్గా ఆయన కృషి అభినందనీయమన్నారు. మురళీకృష్ణ మాట్లాడుతూ దేశంలో నదులపై ఆనకట్టలు కట్టి సివిల్ ఇంజనీరింగ్లో అనేక విప్లవాత్మక నిర్మాణాలను చేపట్టిన విశ్వేశ్వరయ్య సేవలు చిరస్మరణీయమని, ఆయన జన్మదినం సందర్భంగా యావత్ భారతదేశం ఇంజనీరింగ్ డేగా జరుపుకునే ఈ రోజున తనను సత్కరించిన వాసవి క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేముల శిరీష, తూనుగుంట్ల రంగనాయకులు, అన్నం అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు క్యాలెండర్ ఆఫ్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్లో భాగంగా ఇంజనీర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనం మచిలీపట్నంలో ఉన్న వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జెంట్స్ అండ్ వాసవి క్లబ్స్ వనిత అండ్ వాసవి క్లబ్స్ కపుల్స్ సంయుక్తంగా మన లోకల్ ఇంజనీర్ గారు అయినటువంటి పి మురళీకృష్ణ గారు, కానీ ఆయన కోస్తా మురళీకృష్ణ గారుగా అందరూ పాపులర్ ఆయన. ఎందుకంటే కోస్తా కారిడార్ కోసం ఆయన ఎంతో శ్రమించి ఒక ఉద్యమం నడిపి ఒక గుర్తింపు పొందారు. హీఈస్ అ హైలీ క్వాలిఫైడ్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీర్ ఉన్న మచిలీపట్నం. సో వారిని గౌరవించుకోవడం కోసం ఈరోజు ఈ ఇంజనీర్స్ డే సందర్భంగా మేమంతా ఇక్కడ గ్యాదర్ అయ్యామండి. ఈ ఇంజనీర్స్ డే అనేది ఎందుకు సెలబ్రేట్ చేస్తారనేది కూడా కొంత సార్తోనే మాట్లాడించాను. మురళీకృష్ణ గారు మీరే చెప్పండి. ఇంజనీర్స్ డే గారి పుట్టినరోజు సందర్భంగా 57వ ఇంజనీర్స్ డే సందర్భంగా మరి ఆయన పుట్టినరోజున యావత్ భారతదేశం అంతా కూడా ఇంజనీర్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా జరుగుతుంది. మరి ఆయన యొక్క సివిల్ ఇంజనీరింగ్ రంగంలో ఆయన చేసినటువంటి సేవలకు గుర్తింపుగా మరి భారత ప్రభుత్వం వారికి భారతరత్న అవార్డునివ్వటం, మరి ఆయన చేసినటువంటి అనేక సేవలు మరి ప్రస్తుతం మనం ఎంజాయ్ చేస్తున్నాం. మరి గతంలో ఆయన భారతదేశానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. మరి నదుల మీద ఆనకట్టల నిర్మాణం చేపట్టడం విషయంలో కానీ, మరి మైసూర్ పట్టణంలో ఉన్నటువంటి మైసూర్ నగరానికి మైసూర్లో ఉన్నటువంటి నది మీద ఒక ఆనకట్ట నిర్మాణం చేసి అక్కడ ఒక బృందావన గార్డెన్ అని చెప్పి మైసూర్ని ఇవాళ దక్షిణ భారతదేశంలో మైసూర్కి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. మరి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి మరి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఆయన చేసినటువంటి, మన ఆంధ్ర రాష్ట్రానికి చేసినటువంటి సేవలు ఎనదగినవి. ఆయన మరి విశాఖపట్నం పోర్ట్లో సముద్ర తీరం వరవడి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న బాలుడికి మైత్రి ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించారు. బాలాజీ విద్యాసంస్థలో 7వ తరగతి చదువుతున్న శ్యామ్ సంతోష్ అనే విద్యార్థికి 2 కిడ్నీలు పాడవడంతో విజయవాడలో చికిత్స పొందుతున్నాడు. వైద్య ఖర్చుల నిమిత్తం దాదాపు 20 లక్షలకు పైగా ఖర్చవుతుందని వైద్యులు తెలియజేయగా, అంత ఆర్థిక స్తోమత లేని వారి తల్లిదండ్రుల పరిస్థితిని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న మైత్రి ఫౌండేషన్ వారు స్పందించి 25,000 రూపాయల చెక్కును అందించారు. ఎంతో భవిష్యత్ కలిగిన ఆ బాలుడికి ఇంత చిన్న వయసులో ఈ వ్యాధి బారిన పడడం బాధాకరమని దాతలు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు వేణుకుమార్, గౌరవాధ్యక్షులు ఏఆర్కే వరప్రసాద్, కనకరాజు, ఫణికుమార్, ప్రసాద్, పిచ్చుక నిరంజన్ రావు, వైవి రమణ, ఆదిశేషు, రహీం మాస్టారు, బీఈఎల్ ఉద్యోగులు ఆరిఫ్, మణిబాబు మరియు బాలాజీ విద్యాసంస్థల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు మచిలీపట్నం మైత్రి ఫౌండేషన్ తరఫున మరి బాలాజీ విద్యాలయంలో చదువుతున్నటువంటి శ్యామ్ సంతోష్ అనే బాలుడు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ సందర్భంగా వాళ్ళు మా మైత్రి ఫౌండేషన్ని సంప్రదించడం జరిగింది. ఆ తర్వాత మా మైత్రి ఫౌండేషన్ బెల్ సభ్యుల సహకారంతో, బీఈఎల్ మచిలీపట్నం ఎంప్లాయీస్ సహకారంతో సుమారుగా 25,000 రూపాయలు మరియు మా మైత్రి ఫౌండేషన్ సహకారం కూడా వాళ్ళ మనీ కూడా ఇచ్చి 25,000 రూపాయలు వారికి చెక్ ద్వారా ఈరోజు ఆర్థిక సహాయం ఇవ్వడానికి ఇక్కడ నిర్ణయం జరిగింది. సో ఇప్పుడు ఈ చెక్కు ఇచ్చే కార్యక్రమాన్ని అందరికీ నమస్కారం. నా పేరు ఈశ్వరి. నేను బాలాజీ విద్యాలయంలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను.
మా స్కూల్ విద్యార్థికి అయిన డి శ్యామ్ సంతోష్కి మైత్రి ఫౌండేషన్ ద్వారా సహాయం అందిందుకు మేము ఎంతో రుణపడి ఉంటాము. ధన్యవాదములు. ఎవరైతే శ్యామ్ సంతోష్ అనే విద్యార్థి బాలాజీ విద్యా సంస్థలో 7వ తరగతి చదువుతుండగా అనుకోకుండా ఒకరోజు జ్వరం బారిన పడటం, ఆ టెస్టులు చూపించినప్పుడు ఒకేసారి 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అవ్వడం అనేది మరి ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ఇచ్చినటువంటి విపత్తుగా మనం భావించాలి. రీసెంట్గా మనకు వచ్చినటువంటి విపత్తు ఏదైతే కృష్ణానది, బుడమేరు నదులు పొంగి ఏ విధంగా ఎగువ దిగువ ప్రాంతాలని ఇబ్బంది పెట్టి ప్రజలు నానా అవస్థలకు గురి చేసాయో, అలాగే మరి వారి కుటుంబంలో కూడా అంతకంటే గొప్ప విపత్తు సంబంధించి మనం అందరం కూడా భావించాలి. ముఖ్యంగా మరి మా మైత్రి ఫౌండేషన్ వారంతా కూడా ఈ వరద బాధితుల సహాయార్థం ఆ కార్యక్రమాల్లో మునిగి ఉండటం వలన మేము యాక్చువల్గా ఈ బాబు శ్యామ్ సంతోష్ దాన్ని మా గ్రూప్లో స్క్రోల్ చేయలేకపోయాం. అయినప్పటికీ కూడా మా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మిత్రులు కొంతమందికి నేను ఫోన్ చేసి, నాన్న ఇట్లా పరిస్థితి వచ్చింది, ఎందుకంటే వెంటనే మన వాట్సాప్ గ్రూపుల్లో ఈ సహాయం కోసం అర్థించడం కరెక్ట్ కాదు అన్నప్పుడు వారు స్పందించి దాదాపు మచిలీపట్నంలో 50 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. 50 మంది దగ్గరే 16,000 రూపాయలు వాళ్ళకి సహాయానికి అందించవలసిందిగా మాకు నిన్న చెక్కు అందజేశారు. ఈ నెల 16వ తేదీన రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ఈ నెల 16వ తేదీన మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రజా సమస్యలపై రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు టీడీపీ నాయకులు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మచిలీపట్నం నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకుని ఆ సమస్యలను పరిష్కరించే విధంగా మంత్రి కొల్లు రవీంద్ర కృషి చేస్తున్నారన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలందరినీ వారు విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మచిలీపట్నం నియోజకవర్గంలో స్వయంగా మంత్రి రవీంద్ర ప్రజా దర్బార్ ద్వారా అర్జీలను తీసుకుని ఎన్నో అర్జీలను పరిష్కరించడం జరిగిందని వారు వివరించారు. 15 రోజులుగా విజయవాడలో వరదలు వచ్చి అక్కడ ప్రజలు ఇబ్బందులను అక్కడే ఉండి పరిష్కరించడం వలన ప్రజా దర్బార్ గత వారం నిర్వహించడం జరగలేదని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇలియాస్ పాషా, పిప్పళ్ల వెంకటకాంతారావు, పివి ఫణికుమార్, నల్లారి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రేపు ఉదయం 9 గంటలకి మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు ప్రజా దర్బార్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సి కోరుతా ఉన్నాం. గతంలో చాలా సమస్యల మీద జనాలు రావచ్చి కలవడం జరిగింది. పూర్తి స్థాయిలో రోడ్లు, డ్రైనేజీలు తప్ప మిగతా సమస్యలన్నీ కూడా ఆల్మోస్ట్గా అన్నిటి కూడా పరిష్కారం చేయడం జరిగింది. గత 2-3 వారాలుగా ప్రజా దర్బారు ఆగడానికి కూడా కారణాల వల్ల ఆగింది. ఈ 2 వారాలు ఏదైతే విజయవాడలో వచ్చినటువంటి ఇబ్బంది వల్ల మంత్రివర్యులు బిజీగా ఉండడం వల్ల పెట్టలేకపోయారు. ఖచ్చితంగా ఇక నుంచి వెసులుబాటును బట్టి మొత్తం కూడా ప్రజా దర్బారు పెట్టడం జరుగుద్ది. ప్రజా దర్బారు కూడా వచ్చే వాళ్ళందరూ కూడా ఏదైతే తమ ఇబ్బంది ఏదైతే ఉందో ఒక కాగితం రూపంలో రాసుకుని ముందుగానే పార్టీ కార్యాలయంలో వాళ్ళకి కూపన్లు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా కూపన్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. రేపు ఉదయం 9 గంటలకి మంత్రి గారు అందుబాటులో ఉంటారు. దయచేసి బందరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా అనే మంచి ఉద్దేశంతో మంత్రి కొల్లు రవీంద్ర గారు మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రజా దర్బార్ అనే పేరుతో మరి ప్రతి వారం కూడా ఆయన ఒకరోజు ప్రజలతో స్వయంగా మరి ప్రజల నుండి అర్జీలు తీసుకుని వారి సమస్యలు వింటూ మరి 2-3 గంటల పాటు మరి మచిలీపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలోని ప్రజలతో గడుపుతూ మరి వారి స్వయంగా అధికారులకు ఫోన్ చేసి వారి నుంచి అర్జీ తీసుకున్న తర్వాత అధికారులకు కూడా ఫోన్ చేసి ఇమీడియట్గా ఈ పని చేయండి అని అధికారులకు కూడా చెప్పే మంచి మనసున్న వ్యక్తి కొల్లు రవీంద్ర గారు. ఇవాళ కొల్లు రవీంద్ర గారు నాయకత్వంలో మరి మేమందరం కూడా పనిచేస్తున్నామంటే చాలా ఆనందదాయకంగా ఉంది. ఇవాళ ఆయనకి వచ్చిన అర్జీని మాకు కూడా చెప్పి మీ డివిజన్లో ఈ సమస్య ఉంది, నీకు తెలిసిందా లేదా, మరి ఇది తెలుసుకుని నువ్వు పని చేయి అని చెప్పి మరి మాకు కూడా ఆయన సూచనలు సలహాలు ఇస్తూ మమ్మల్ని కూడా ముందుకు నడిపిస్తున్న నాయకుడు కొల్లు రవీంద్ర గారు. మరి అలాంటి నాయకుడు ఇవాళ ప్రజల అర్జీలు స్వయంగా ఆయనే తీసుకుంటూ ఇవాళ గత వైసీపీ పాలనలో చూశారు. ఏనాడు మంత్రి గారి దగ్గరికి వెళ్తే పట్టించున్న దిక్కు లేదు, ఎప్పుడు ఉంటాడో తెలిసేది కాదు, ఎప్పుడు ఉండేవాడో తెలిసేది కాదు. ఇవాళ నియోజకవర్గం పార్టీ ఆఫీసులో మంత్రి గారి ఫోన్ నెంబర్తో ఇచ్చినా కూడా ఫోన్లో కూడా మాట్లాడి ఆయన మరి ప్రజలతో మమేకం అవుతూ ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా విజయవాడలో పనులు చూసుకుంటూ కూడా మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో ఉన్న ప్రజలు వాళ్ళకి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల గురించి క్షుణ్ణంగా ఒక అర్జీ రూపంలో రాసుకుని మంత్రి గారి దృష్టికి తీసుకొస్తే వాటి సమస్యల పరిష్కారానికి సత్వరమే ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
మరీ ముఖ్యంగా అర్జీలు తీసుకొచ్చే వాళ్ళకి ఒక విషయం చెప్తున్నాం. మీరు రాసే అర్జీలో ఖచ్చితంగా మీ ఫోన్ నెంబర్తో పాటు మీరు టౌన్లో ఉన్నవాళ్ళైతే మీ డివిజన్ నెంబరు, పంచాయతీల నుంచి గ్రామాల నుంచి వచ్చేవాళ్ళైతే మీ పంచాయతీ పేరు తప్పనిసరిగా మెన్షన్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పటి వరకు ఇంతకుముందు జరిగిన ప్రజా దర్బార్లో 1338 సమస్యలు వస్తే వాటిలో 970 సమస్యలని పరిష్కరించడం జరిగింది. మిగిలిన సమస్యలు రోడ్లకు సంబంధించి, డ్రైన్లకు సంబంధించి ఇవి ఉన్నాయి. వాటిని పరిష్కరించలేకపోవడానికి కారణం గత 5 సంవత్సరాలుగా ఈ వైసీపీ పాలకులు అభివృద్ధిని గాలికి వదిలేసి రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా మార్చడమే కాకుండా ఆ నిధుల్ని వాళ్ళ సొంత ప్రయోజనాలకి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.